ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్ అయితే చాలా రంజుగా జరుగుతుంది. అయితే గతంలో లాగా కాకుండా ఈసారి గళ్ళలో ఆక్రమించుకోవటాలు ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఈ గేమ్ అనేది ఏంటంటే అదెలాగా ఇదెలాగా అనేటట్టుగా ఉంది. ఇక్కడ ఏంటంటే గేమ్స్ అనేవి నాకౌట్ గేమ్స్, నార్మల్ జనరల్ గేమ్స్ అన్నట్టుగా పెట్టాడనమాట బిగ్ బాస్. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ టు ఫినాలే గతంలో ఎలా ఉండేది అంటే ఒక 6 టాస్క్ అంటే 8 మంది ఉన్నారనుకోండి. 8 మందికి కలిపి ఒక టాస్క్ పెట్టేవాళ్ళు. ఒక 2, 3 టాస్క్స్ పెట్టేవాళ్ళు. ఆ 2, 3 టాస్క్స్ అందరూ ఆడి చివర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టాస్క్ నుంచి వెళ్ళిపోవాలి. సో వాళ్ళకి ఒక్కటో రెండో టాస్క్లు ఉంటాయి. బాగా ఆడిన వాళ్ళకి ఇంకో 2 టాస్క్లు ఉంటాయి. అలా ఉంటాయి. ఇక్కడ అలా కాదు. ఎవరికైతే అంటే ఇక్కడ టికెట్ టు ఫినాలే ఎవరికి రావాలి అనేది కూడా హౌస్ మేట్స్ కి సంబంధించిన నిర్ణయం బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. తర్వాత డెమాన్ పవన్ విషయంలో కళ్యాణ్ ఏ రకంగా ఆ ఆలోచిస్తున్నాడు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ నిన్న టాస్క్ కనుక చూసినట్టయితే లైవ్ లోనే అయిపోయింది. రెడ్, బ్లూ వర్సెస్ ఎల్లో. నిన్న టాస్క్ అసలు ఇక్కడ టాస్క్ ఆడకుండానే మ్యాటర్ ఏంటంటే రెడ్ కలరే విన్ అయిపోతారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కలర్ సెలెక్షనే మెయిన్ మ్యాటర్ అనమాట. కాకపోతే ఇక్కడ స్ట్రాటజీ పరంగా ఏమైనా వాడచ్చు అంటే స్ట్రాటజీ ఒక స్ట్రాటజీ మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రితు ఉందనుకోండి, ఎల్లో కలర్ ఉంది కదా, తన కలర్ ని ఫస్ట్ ఎక్కువ వాడకుండా ఏం చేయాలంటే ఫస్ట్ బేసికల్లీ మొత్తం రెడ్, బ్లూ వాళ్ళ రంగులంతా పూసేసిన తర్వాత చివర్లో వచ్చి పైన ఎల్లో జల్లేస్తే ఎల్లో కలర్ ఎక్కువ కనపడుతుంది. ఇది ఒక్కటే స్ట్రాటజీ రితు వాడాల్సింది. ఎందుకంటే వాళ్ళతో పాటు పూసేస్తే ఏదో గ్రే కలర్ లో వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళ కలర్ అంతా అయిపోయిన తర్వాత ఇక ఆట అనేది మొదలవుతుంది. సో వాళ్ళ కలర్ ఎక్కువగా వాడించడానికి ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట రితు. అది అయిపోయింది. సో ఆ టాస్క్ లో రెడ్ కలర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నారో కళ్యాణ్ సెలెక్ట్ అయిపోయాడు. కళ్యాణ్ గెలిచాడు. గెలవడంతో హ్యాపీ అయిపోయింది. అయితే కళ్యాణ్ తర్వాత ఏం చేశాడు అనేది కనుక చూస్తే ఆ మనకి ఇక్కడ సుమన్ శెట్టి గారితో ఆట అయితే జరిగింది. ప్రోమోలో ఆ టాస్క్ కూడా చూపించారు కదా. సో సుమన్ శెట్టి గారికి సంబంధించి ఆ గేమ్ అయితే జరిగింది. గేమ్ బాగా జరిగింది. ఆ గేమ్ పరంగా చూసుకున్నట్టయితే సుమన్ శెట్టి గారు ఓడిపోయారు. యాక్చువల్లీ ఆయన పాపం బాగా ఆడుతున్నారు. నిన్న తనూజాకి సంబంధించిన వాటర్ టాస్క్ కానీ అది కానీ బాగా ఆడారనమాట. అయితే ఈ ఈ టాస్క్ లో ఏమైందంటే సుమన్ శెట్టి గారు ఓడిపోయారు, కళ్యాణ్ గెలిచాడు. సో కళ్యాణ్కి ఏమైందంటే ఏకంగా 5 బ్లాక్స్ ఉన్నాయి అనమాట. 1, 2, 3, 4, 5. సుమన్ శెట్టి గారివి అంతకు మునుపు 3, కళ్యాణ్వి 2. సో టోటలీ 5 బ్లాక్స్ ఉన్నాయి అనమాట. అంటే 5 బ్లాక్స్ ని కళ్యాణ్ ఆక్రమించుకున్నాడు. ఫ్రెండ్స్, మీరు గమనించారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నిన్న మనకి టాస్క్ లో భరణి గారు అండ్ డెమాన్ పవన్ ఇద్దరు గేమ్ ఆడారు, టాస్క్ ఆడారు. అయితే ఆ టాస్క్ ఆడే ముందు వరకు కూడా కళ్యాణ్ తన టికెట్ టు ఫినాలే టాస్క్ సంబంధించి అస్సలు ఎక్కువగా ఫోకస్ పెట్టలా. అంటే గెలిచేయాలి, నేనే గెలవాలని అయితే అనుకోవాలా. మీరు గమనించండి, నిన్న సుమన్ శెట్టిను డెమాన్ పవన్ కి సంబంధించిన టాస్క్ లో కనుక చూసుకున్నట్టయితే యాక్చువల్లీ అక్కడ కళ్యాణ్ కూడా తెలుసు ఆ బాక్స్ లో కనుక అవి పెట్టకపోతే ఖచ్చితంగా ఓడిపోతాడు అని చెప్పేసి తనకు తెలుసు. కానీ అక్కడ డెమాన్ పవన్ గెలవాలి అని కొంత ఆడా. అయితే మీరు అనుకోవచ్చు అదేంటండి అసలు డెమాన్ కిను కళ్యాణ్కి అసలు పడనే పడదు, మీరేంటి మధ్యలో ఏదో వచ్చేస్తున్నారు చేసేస్తున్నారు అని చెప్పేసి అనొచ్చు. నిన్న లైవ్ చూసిన వాళ్ళకి, మొన్న లైవ్ చూసిన వాళ్ళకి ఏదైతే భరణి, తనుజ అండ్ డెమోన్ ఆడారో ఆ టైంలో ఏమన్నాడంటే కళ్యాణ్ డెమోన్ తో, ఏం లేదురా నువ్వు ఒక పని చెయ్యి, పని చేసి ఏంటంటే ఫస్ట్ నీవు పెట్టేసుకుని వాళ్ళని లాక్ చేసేసే వాళ్ళు ఇంకా ఫర్దర్ గా పెట్టకుండా లాక్ చేసేసే అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో అప్పుడు అలా లాక్ చేయటం వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా డెమాన్ గెలుస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే భరణి వర్సెస్ డెమాన్ జరిగినప్పుడు డెమాన్ మ్యాచ్ అంటే గేమ్ ఓడిపోయాడో అప్పుడు కళ్యాణ్ తన గేమ్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టడం అయితే జరిగింది అనమాట. నిన్న కలర్ గేమ్ లో కానీ అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళిద్దరికి సంబంధించి కోపం ఉండొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కళ్యాణ్, ఇమాన్యుల్, అలాగే తనుజ వీళ్ళ ముగ్గురు కన్ఫర్మ్ టికెట్ టాప్ 5. ఆ విషయం కళ్యాణ్కి కూడా తెలుసు.
అయితే కళ్యాణ్ ఒక మాట అన్నాడు. కళ్యాణ్ ఏంటంటే మొన్న డెమాన్ పవన్ నడుము నొప్పితో బాధపడినప్పుడు పడపడ పడపడ ఏడ్చేసాడనమాట. అంటే ఎక్కడో కళ్యాణ్‌కి డెమాన్ అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంది. మీరిది నమ్ముతారా లేదా? ఈ సమాజం నేను చెప్పిన మాటల్ని యాక్సెప్ట్ చేస్తదా లేదా అనే విషయం నాకు తెలీదు గానీ, మొత్తానికైతే మాత్రం ఉంది. నిన్ననే కాదు, టికెట్ టు ఫినాలే స్టార్టింగ్ నుంచి గేమ్స్ అంతెందుకండి. ఇమాన్యుయల్ మన అబ్బాయి ఎవరు? మన కళ్యాణ్, మన రితు వీళ్ళు ముగ్గురు ఆడిన గేమ్‌లో కూడా కళ్యాణ్ ఇంకా ఆడే సత్తా ఉన్నవాడు. కానీ అక్కడ ఏంటంటే తన గేమ్స్ పరంగా చూసుకున్నట్టయితే తను కొద్దిగా ఎక్కడో డెమాన్ కోసం కొద్దిగా వెనకడుగేసాడేమో అని అనిపించింది నాకు. అయితే ఇక డెమాన్ ఎప్పుడైతే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఔట్ అయ్యాడో తన పంజా విసురుతున్నాడు కళ్యాణ్. అయితే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్‌లో మిగిలింది ఎవరయ్యా అంటే కేవలం రితు, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ మాత్రమే మిగిలారు. సో మిగతా వాళ్ళందరూ కూడా టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఔట్ అయిపోయారనమాట. సో వీళ్ళల్లో కూడా కళ్యాణ్‌కి హైయెస్ట్ గళ్ళున్నాయి. సో హైయెస్ట్ గళ్ళున్న కళ్యాణ్‌తో ఎవరైనా ఆడాలంటే మాత్రం 1కి 2 సార్లు ఆలోచించాల్సిందే. అండ్ ఇక్కడ ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ ఏంటంటే ముగ్గురు ఆడినప్పుడు వాళ్ళకి అంత ఫరక్ పడదు కానీ ముగ్గురులో ఒకళ్ళు గెలిచి ఎవరికైతే సవాల్ విసురుతారో అదే నాకౌట్ గేమ్. నాకౌట్ గేమ్ అంటే ఆ గేమ్ నుంచి వాళ్ళు పక్కకు తప్పుకునేటట్టు అనమాట. సో ఆ గేమ్ లో ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఆడాలి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే తనుజ ఓడిపోయినప్పటికీ తనుజ ఓట్స్ కొంతవరకు భరణి గారికి షేర్ అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే తనుజ ఫేవరెట్స్ ఎవరు ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ భరణి గారు, నాన్న నాన్న అంటుంది కాబట్టి భరణి గారు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి కళ్యాణ్. కళ్యాణ్కి ఆల్రెడీ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇక భరణి గారికి తనుజ ఓట్స్ పడతాయి అనుకోవచ్చు. కానీ ఇక్కడ రితు అండ్ కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు టాస్క్ ఈ టికెట్ టు ఫినాలే గెలుస్తారో చూస్తే మాత్రం నిజంగా ఊహించని ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎక్కువగా డెమాన్ కి ఫేవరెట్ అని చెప్పుకోవాలి. డెమాన్ అండ్ సంజన వీళ్ళిద్దరికి ఫేవరెట్. ఎందుకంటే ఇమాన్యుల్ గెలిచాడు అనుకోండి యునానిమస్ గా సంజనాకి ఓట్స్ పడతాయి. ప్లస్ సంజన గారికి కూడా కొంత ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. అలాగే కళ్యాణ్ గెలిస్తే కొంతవరకు ఓట్స్ అట్లీస్ట్ ఒక 2 to 3% అయినా డెమాన్కి వెళ్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళిద్దరు అగ్ని పరీక్ష నుంచి ఉన్నవాళ్ళు ప్లస్ ఆ వైబ్ ఉన్నవాళ్ళు కానీ లేదా కళ్యాణ్కి కూడా డెమాన్ అంటే ఇష్టమే. ఎప్పుడైనా రితుతో గొడవ పడ్డాడు కానీ డెమాన్తో గొడవ పడలేదు. అండ్ రితు గెలిచినా కూడా కొంతవరకు తన ఓట్స్ అనేవి డెమాన్కి వెళ్తే ఖచ్చితంగా వెళ్తాయి. సో ఇక్కడ డెమాన్కి ఎక్కువగా ఓట్స్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్ సంజనాకు ఉందన్నమాట. ఆ రకంగా గనక చూసుకున్నట్టయితే టికెట్ టు ఫినాలే అనేది ఇప్పుడు కొంతవరకు గెస్సింగ్ మోడ్‌లోకి వచ్చింది. అయితే కళ్యాణ్ డెమాన్ కోసం ఆడుతున్నాడా అని నాకు అనిపించింది, మీకు అనిపించిందా అనేది కామెంట్ సెక్షన్‌లో మాకు కూడా చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.